పెట్టి పూజ సెంటర్ కాడికి ఇచ్చి మేడం ముందు బాబు చెప్పండి మేడం కొద్దిగా ముందు రండి మేడం. రీసెంట్గా తేజశ్రీ అని ఒక 17 ఏళ్ళ అమ్మాయి జ్వరం కోసం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది. మరి ట్రీట్మెంట్ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ తనకు కాస్త కాంప్లికేషన్స్ అయ్యి మన చెన్నైలో అపోలోలో చనిపోయింది నిన్న. సో దీని గురించి మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం ఈ ఆర్ఎంపీ క్లినిక్ అనేది తీసి చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటనగా, ఎవరైనా సరే ప్రజలు దయచేసి ఏ చిన్న ఇబ్బంది అయినా పెద్ద ఇబ్బంది అయినా చూసుకొని ఎంబీబీఎస్ డాక్టరా కాదా అనేది చూసుకొని మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి. అడిగినప్పుడు ఇంజెక్షన్ సెలైన్ పెడుతున్నారని దయచేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. పొరపాటున ఏమన్నా చూసుకున్నా దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఇంజెక్షన్ రాస్తున్నారు అనేది ఒక పేపర్లో క్లియర్గా అర్థమయ్యేటట్టు రాసుకొని మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎలాంటి చర్యలు అంటే, డిగ్రీ లేకుండా ఇలా ట్రీట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి దీని మీద క్రిమినల్ కేసు అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి జైలు, అలానే ఫైన్లు కూడా ఉంటాయి. సో రేపు మన డిఎంహెచ్ఓ మేడం గారు కూడా వస్తారు, అన్నీ తనిఖీలు చేస్తారు. ఈ క్లినిక్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రేపు మేడం గారు మనకు చెప్తారు. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ప్రతి ఒక్క సంవత్సరం 45 నెలలు పడుతుంది కదా. అదే మాదిరిగా మేము అక్కడ పూజ చేసుకున్నాను. మేము మా నాయన మా తాత కళ నుంచి ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు రోడ్డు కళ దాకా చేయలేదు సార్. 2 ఏళ్ళు పొయ్యి వాసు వచ్చాను. టెంకాయ కరుపును పిల్లలు సార్ రాగి మనగడ చింతమన్ను కింద అన్ని చాలా తీసుకోండి సార్. ఖచ్చితంగా అది మాకు న్యాయం కావాలి సార్. గ్రామం కోటూరు పోస్టు బయ్యప్ప గారి పంచాయతీలో అక్కడ గవర్నమెంట్ భూమిలో నా భూమికి దారిలో పోతా ఉంటే అక్రమం చేసి ఆ రోజు ఎంఆర్ఓ విఆర్ఓ వచ్చి కూడా ఆ నేలని దారిని తీసినారు. గవర్నమెంట్ ప్రభుత్వం నేలను నువ్వు ఎందుకు అడ్డుకేస్తావని చెప్పినారు. కాబట్టి మేము వస్తూ ఉంటే
మా నాయన్ని మా అమ్మని పట్టుకొని బూతులు అంతా తిట్టి వాళ్ళని రాళ్ళతో కొట్టి చెయ్యి అమ్మకి లాగా సైడ్కి దీన్ని స్కాన్ చేపియాలి, ఇప్పుడు చేపిస్తాను కానీ కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతిరోజు మాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇది వీడియో ఆ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది, ఈ రోజు జరిగిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అశోక్ అనే అతడు సుబ్రహ్మణ్యం దాము రాళ్ళు ఎత్తుకొని వచ్చి పరిగెత్తి వస్తాడు. నీ వల్ల ఏమవుతుంది చేసుకోరా, నీ రికార్డింగ్ నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటే నేను గవర్నమెంట్ భూమి ప్రభుత్వం పోనీ 10 మంది పోయే దారిని పోమని నేను చెప్తానే ఉంటాను. ఇక్కడ కొట్టిపించి రాళ్ళతో గుద్దిపించి ఇక్కడ ఎముక ఎత్తున అవుతా ఉండలేదు, ఇక్కడ కొట్టిపించినారు. కానీ దీన్ని తీవ్రంగా తీసుకుని కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను. దీన్ని ఆపే పరిస్థితి లేదు, దీన్ని నిలవడానికి కారణం లేదు. ఊరు గ్రామ పెద్ద మనుషులు కూడా చెప్పినాను, 15 రోజుల ముందే చెప్పినాను. ఇట్లా అరేనా అన్న ఇట్లా చెప్పినాను, అన్న ఇట్లా మా నాయన్ని చెడ్డ మాటలు తిడుతూ ఉన్నారు, దీన్ని కొంచెం చూడన్న కట్టిగా చెప్పినా గౌరవంగా మీ పెద్ద మనుషులు కాబట్టి నేను మాట ఇచ్చి నేను చెప్పినాను. కానీ వాళ్ళు వింటూ ఉండలేదు, నిన్న కొట్టినారు, మొన్న వచ్చి గలాటుకు వచ్చి అక్కడ పోయాక వదులుతూ ఉండలేదు. అధికారులు చెప్తే ఏమంటున్నారు? అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకుంటా ఉండలేదు. అరే అనేసి మా ఎంఆర్ఓకి ఫస్ట్ రోజు చెప్పినాను, ఆ రోజు చెప్పినాను. వాళ్ళు వచ్చి దారి ఎత్తేయమని చెప్పినారు, ఎంఆర్ఓ చెప్పినారు. ఎంఆర్ఓ మాటను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ పట్టించుకోలేదు. ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారా? ఈ రోజు కంప్లైంట్ నేను కొట్టిందని కంప్లైంట్ ఇచ్చేసి తర్వాత అక్కడ ఎంఆర్ఓ దగ్గర నేను పోతా ఉన్నాను. బాయిబుగారపల్లి పంచాయతీ మండిపేట గ్రామంలో ఉంది. రాజప్ప కుమారుడు అతను ఈయన ఒక యాదవుల దగ్గర 13 లక్షల రూపాయలకు భూమి కొనుక్కొని ఆయన భూమి కాడికి ఆయన పోతూ ఉంటే ఈయన ఆడ దావ పెన్షన్ చేసిండే దావలో పక్కలో వండుకొని మల్లేటి సుబ్రహ్మణ్యం కుమారుళ్ళు అశోకు, దాము, లక్ష్మమ్మ, సుబ్రహ్మణ్యము వీళ్ళు నలుగురు చేరుకొని వాళ్ళు ప్రతిరోజు జగడానికి తీసుకుంటూ వాళ్ళకి పోనీయకుండా దారిలో పోకుండా అడ్డగించుకుంటూ వాళ్ళు ఉండే స్థలమే వచ్చి ప్రభుత్వం భూమి, అది వాళ్ళు ఉండే భూమి వచ్చి అది గ్రామ కంఠం 1 ఎకరా 84 సెంట్లు గ్రామ కంఠంలో వాళ్ళు ఆక్యుపేషన్ చేసి 53 సెంట్లు 1 ఎకరా 53 సెంట్లు పట్టా చేసుకుని ఇచ్చినారు. 49 సెంట్లు గ్రామానికి పెట్టినారు. గుడి ఉన్నది, కోనేరు ఉంది, వాళ్ళు చేస్తూ ఉండేది ప్రభుత్వం భూమికి అటకాయింపు చేసుకుంటూ ప్రభుత్వము 10 మంది సౌకర్యానికి పెట్టుకో ఉండే గుడి స్థానం కూడా వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ దావలో పోతూ ఉంటే వస్తూ ఉంటే కూడా మమ్మల్ని సాటవుల్లో సైదుల్లో తిట్టుకుంటా పోతూ ఉంటే వస్తూ ఉంటే ఈ మాత్రం ఇబ్బంది పట్టిస్తూ ఉన్నారు. వాళ్లకు కొంతమంది లీడర్లకు కూడా చెప్పినాము, ఊర్లో గ్రామస్తులకు కూడా చెప్పినాము, వాళ్ళు చేస్తూ ఉన్నది అరాచకం చేస్తూ ఉన్నారు, దీనికి మాకు న్యాయం చేయమని చెప్పినాము. దానికి 10 మందికి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, వాళ్లకు అడగలేదు. ఈరోజు తెల్లారితో ఈ డేట్ ఎంత సార్, తేదీ తెల్లారితో 10 గంటలకు మా అన్న కొడుకు ఆ పొలం దగ్గరికి పోతూ ఉంటే దౌర్జన్యంగా మల్లేటి సుబ్రహ్మణ్యము, అశోకు, దాము, లక్ష్మమ్మ నలుగురు చేరుకొని వాళ్ళ దావులకు పోనీయకుండా అటకాయింపు చేసి రాళ్లతో కొట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. ఆడ వాళ్ళకు పోవడంలో వాళ్ళ అడవి పక్క రిజర్వ్ పక్కలో వాళ్ళకు భూమి కూడా ఆడ ఇల్లు కూడా ఉండాలి. రోజు ఊర్లోకి పోయి వస్తూ ఉంటే కూడా స్టార్టర్స్ అడవిలో కూడా ఇబ్బంది పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ పైన ఆ భూమిని ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవాలని ఎంఆర్ఓ విఆర్ఓ హ్యాండోవర్ చేసుకోమని మేము అందరూ కూడా ఊరిలో గ్రామస్తులు కూడా అందరూ కూడా కోరుతున్నాము. ఇప్పుడు ఆ స్థలంలో వల్లనే మాకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంది. వీళ్ళు కొనుక్కోండే భూమిలో చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. పోతూ ఉంటే వస్తూ ఉంటే సాటవల్లో సైకిల్లో తిట్టుకుంటుంది. దాంట్లో కోనేరు ఉంది, కోనేరు ఉంటే సుమారుగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అవుతూ ఉంది. అట్లా కోనేరుని వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని బాయి అంటూ ఉన్నారు. మీరు దానిపైన చర్య తీసుకొని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ దానిపైన యాక్షన్ తీసుకొని దాన్ని ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోమని మేము కూడా అందరూ ఊరు గ్రామస్తులు కూడా కోరుతున్నాం. ఓకే, మా ఊరు మండిపేట బాయిబుగారపల్లి పంచాయతీ. ఆ పంచాయతీలో గల 3 తరాలుగా ఉండే మారమ్మ గుడి స్థలం మాకు కావాలనేసి అప్పటి నుంచి పూజలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమరంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకొని మేము గుడి స్థలం వదిలేదు, మేము వదలము, అది మా పైన పట్టా ఉంది అనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తాము మా పైన. అందుకే మాకు ఆ స్థలం కావాలని మేము ఈరోజు ఎంఆర్ఓ సార్కి వాళ్ళకి అర్జీ పెడతాము. ఈ అర్జీ చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.
అశోక్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. 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 ఈ నెల 29న సెబ్ ఆధ్వర్యంలో 29 వాహనాలకు బహిరంగ వేలం, ఆసక్తి కలవారు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని పిలుపునిచ్చిన సిఐ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో సిఐ సురేష్ బాబు మంగళవారం సాయంత్రం 6:45 ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా సెబ్ సూపరింటెండెంట్ శ్రీధర్రావు ఆదేశాల మేరకు పలమనేరు స్టేషన్ నందు వివిధ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 29 వాహనాలకు సెబ్ స్టేషన్ ఆవరణలో ఈ నెల 29వ తేదీ బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున వేలంపాటలో పాల్గొనదలిచిన వారు అదే రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు. వేలంపాటలో పాల్గొనదలిచిన వారు ఆధార్ కార్డును తప్పకుండా తీసుకురావాల్సిందిగా కోరారు.